అమరావతిని స్వాధీనం చేసుకుని ఇంద్రుడు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ పూర్వం మా ఐశ్వర్యం అంతా మీదే అని ఒక మాట అన్నాను కదా మహానుభావ, మీ వల్లనే మరల నేను ఈ అమరావతిని పొందాను. ఈ ఐశ్వర్యం అంతా మీదే, మీరు ఈ ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు అన్నాడు ఇంద్రుడు. తన వలన శిష్యుడు అంత ఐశ్వర్యాన్ని పొందాడని, వాని ఐశ్వర్యం పొందే ప్రయత్నము గురువు ఎప్పుడూ చేయడు. అప్పుడు విశ్వరూపుడు అన్నాడు, నీ ఐశ్వర్యం నాకెందుకు, నేను అలా పుచ్చుకునేవాడిని కాను, నీ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు అన్నాడు. ఇంత గొప్ప విశ్వరూపుడు తదనంతరం యజ్ఞయాగాది క్రతువుల్లో హవిస్సులను స్వీకరిస్తూనే ఉండేవాడు. ఇంద్రాదులు ఆ హవిస్సులు ఇస్తూనే ఉండేవారు. కానీ ఆయన తల్లిగారి పేరు రచన. ఆవిడ రాక్షస వంశానికి చెందింది. మేనమాములైన రాక్షసులు వచ్చి, ఒరేయ్ నువ్వు మా మేనలుడివి, నీ వల్ల మేము స్వర్గం పోగొట్టుకున్నాం, నీవు వెళ్ళి దేవతలకు గురుత్వం వహించావు, ఇంద్రుడికి నీ మీద నమ్మకం ఎక్కువ కాబట్టి ఇంద్రుడు చూడకుండా మాకు కొద్దిగా ఆవిర్భావాలను పెట్టేస్తూ ఉండు అన్నారు. ఇలా చేయడంలో తప్పేం, అందులో సందేహం లేదు. అయితే విశ్వరూపుడు అలాగే పెట్టాడు. అయితే ఎందుకు పెట్టాడు? విశ్వరూపుడు తన స్వరూపం ఏమిటో ముందరే చెప్పాడు ఇంద్రుడికి. నాకు రాగద్వేషాలు తెలియవు, నేను అంతటా బ్రహ్మాన్నే చూస్తాను, ఎవరైనా ప్రార్థన చేస్తే గబుక్కుని వారి మాట వినేస్తాను అని చెప్పాడు ఇంద్రుడితో. అందుకని వాళ్ళకి ఆవిర్భావాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది ఒక రోజున ఇంద్రుడు గమనించాడు. మరుక్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న చంద్రహాసం అనే కత్తి తీసుకుని మహానుభావుడు అయిన విశ్వరూపుని 3 తలకాయలు తెగిపోయేటట్టుగా నరికేశాడు. ఆయన 3 తలకాయల్లో ఒక తలకాయ యజ్ఞవేదిలోని సురాపానం చేస్తూ ఉంటాడు, అందులో పడ్డది. సురాపానం చేసే తల కింద పడగానే అది ఆడపిచ్చుకగా మారిపోయింది. సోమపానం చేసే తలకాయ కౌజు పిట్టగా మారిపోయింది. అన్నం తినే తలకాయ తీతు పిట్టగా మారిపోయింది. అందుకే ఇప్పటికీ తీతు పిట్ట అదిరింది అంటే అమంగళం అని అంటారు. ఎందుకు? ఆనాడు ఇంద్రుని వలన బ్రహ్మహత్య జరిగిందని. ఎవరిని గురువుగా పెట్టుకున్నాడో అటువంటి గురువు తలకాయే కోసేశాడు. అలా కోసేసినప్పుడు పడిపోయిన తలకాయే తీతు పిట్ట అయింది. అటువంటి కోత వినబడితే అమంగళం. అది ఒక్క కృష్ణస్మరణ మాత్రం చేతే అమంగళం పోతుంది. అందుకే తీతు పుట్ట అర్చినప్పుడు కృష్ణస్మరణ చేస్తూ ఉంటారు. ఈ విధంగా తెగిపడిపోయిన విశ్వరూపుని 3 తలకాయలు 3 పెట్టలయ్యాయి. ఈ 3 పెట్టలు కూస్తూ ఇంద్రుని వెంట పడ్డాయి. ఆ ఘోరమైన కోతలు వినలేక ఏడాది పాటు ఇంద్రుడు భరించాడు. బ్రహ్మహత్యా పాతకం వలనే అతనికి మనశ్శాంతి పోయింది. దీనికి ఎవరైనా ఇచ్చేయాలి. ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఎవరు పుచ్చుకుంటారు? ఆ రోజుల్లో ఇంద్రుడి మాట కాదనలేక బ్రహ్మహత్యా పాతకాన్ని పుచ్చుకోవడానికి 4 ఒప్పుకున్నారు. అవి ఎవరెవరంటే భూమి, చెట్లు, జలము, స్త్రీలు. ఈ 4 పావు వంతు చొప్పున పుచ్చుకున్నారు బ్రహ్మహత్యా పాతకాన్ని. తీసుకున్నందుకు తమకు వరములు ఇవ్వమని ఇంద్రుడు అడిగారు. అప్పుడు ఇంద్రుడు వరములు ఇచ్చాడు. భూమికి ఎవరైనా గొయ్యి తీశారనుకోండి, ఆ గొయ్యి కొంతకాలానికి తనంతట తానే పూడ్చిపోతున్నాడు. అలాగే చెట్లకు ఎవరైనా కత్తితో నరికేశారనుకోండి, మొదలు ఉంటే చాలు మరల చిగురించేస్తుంది. ఏ పని చేసినా ప్రక్షాళనం అనబడే మాట దాని యందు ప్రయోగింపబడదు. మనం ఏది ముట్టుకోకూడని వస్తువు ఒకటి ముట్టుకుని ఒక కాగితాన్ని తుడుచుకున్నాం అనుకోండి, అది ప్రక్షాళన అనరు. నీటి చుక్క ముట్టుకుంటే వెంటనే ప్రక్షాళన అయిపోతుంది. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలోని పువ్వులు ఈశ్వరుడి పాదాల మీద వేస్తే ఒక చుక్క నీరు చేతిలో వేస్తే చేయి తుడుచుకుంటాం. ఒక్క చుక్క అయినా చాలు. అటువంటి ప్రక్షాళన చేయగల శక్తి జలానికి అంటే నీటికి ఇచ్చాడు. కామోపభోగములందు ఎక్కువగా సుఖము కలిగేటట్లుగా స్త్రీలకు వరం ఇచ్చాడు. ఈ విధంగా 4 వరాలు ఇచ్చాడు. ముందు భూమి పుచ్చుకుంది. ఓసర క్షేత్రాలు వచ్చాయి. అంటే ఉప్పుతో కూడిన పంటలు పండని ఇసుక పర్రలు ఏర్పడ్డాయి. దాని మీద ఒక్క మొక్క కూడా మొలవదు. చెట్టు పుచ్చుకుంది. చెట్టులోంచి జిగురు కారుతుంది. అందుకే జిగురు కారే చెట్లు నీ వికారాన్ని స్పృశించకూడదు అంటారు. ఇంకా నీరు ఉందనుకోండి, నీటి యందు బుడగ కానీ నురుగు కానీ ఉంటే అది బ్రహ్మహత్యాపాతక రూపం. ఆచమనం చేసేటప్పుడు నీటిలో బుడగ కానీ నీటి యందు నురుగు కానీ ఉంటే నీళ్ళని పక్కకు వదిలిపెట్టేయాలి. కొత్తగా ప్రవాహం వచ్చే ముందు పెద్ద పెద్ద నురుగు వస్తుంది. దాంట్లో స్నానం చేయడం కానీ ఆ నురుగు ముట్టుకోవడం కానీ చేయకూడదు. అలాగే స్త్రీల యందు రజోగుణం దర్శనం బ్రహ్మహత్యాపాతక రూపం. వారి యందు నియమం ఉంచారు.
ఇప్పుడు ఇంద్రుడు తన బ్రహ్మహత్యాపాతకం నుండి నలుగురికి పనిచేసి నివారణ పొంది మరల సింహాసనాధిష్ఠుడు అయ్యాడు. ఒకనాడు బృహస్పతి సభలో వచ్చినప్పుడు లేవనందుకు సంభవించిన పాపం ఇప్పటికీ తన సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాను అనడానికి వీలు లేకుండా ఎన్ని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయో చూడండి. విశ్వరూపుడు మరణించాడు. అది తెలిసి తండ్రి అయిన తష్ట ప్రజాపతి కోపంతో ఒక పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు. ఇంద్రుడిని సంహరించే వేరొక కొడుకు ఆ యజ్ఞంలోకి రావాలని అన్నాడు. యజ్ఞం పరిసమాప్తం అవుతూ ఉండగా ఒక బ్రహ్మాండమైన రూపం ఆ గుండంలోంచి బయటకు వచ్చింది. ఆ యజ్ఞగుండంలోంచి బయటకు వచ్చిన రూపానికి పేరు తండ్రి గారు పెట్టలేదు. అది పుట్టి పుట్టగానే మొత్తం ఆ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతటా వ్యాపింపజేసి నిండిపోయింది. ఇంకా చోట్లేదు, అంతా నిండిపోయింది. కాబట్టి దానికి వృత్తాసురుడు అని పిలిచారు. ఆయన తలకాయలు నరకడానికి ఇంద్రునికి ఒక ఏడాది కాలం పట్టింది. వజ్రాయుధంతో ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ ఒక ఏడాది పాటు నరికాడు. కోసే ఉత్తరాయణ దక్షిణాయన మధ్య కాలానికి కోయడం పూర్తయింది. అతడు పుడుతూనే ఆకాశంలో అంతటినీ నోట్లో పెట్టుకుని చప్పరించేశాడు. ఆ తర్వాత అది ఏమైనా రుచిగా ఉంటుందేమో అని ఒక గ్రహాన్ని నాకి అవతల పారేస్తూ ఉండేవాడు. అలా గ్రహాలని, నక్షత్రాలని, బ్రహ్మాండాలని అన్నింటినీ చేతితో పట్టుకోవడం, వాటిని నాకి అవతల పారేస్తూ ఉండడం ఈ వృత్తాసురుడు. వాడు పుడుతూనే ఇంద్రుడు అనేవాడు ఎవడో ఉండాలి, ఎక్కడున్నాడు అని అడిగాడు. అంటే వాడు తను చంపడానికి వచ్చేస్తున్నాడని ఇంద్రుడు తెలిసిపోయింది. ఇప్పుడు ఇంద్రుడు సైన్యం అంతా తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. వీరు చేసిన అస్త్రములను తను గుప్పెట పెట్టుకుని నోట్లో వేసుకుని చప్పరించేశాడు వృత్తాసురుడు. ఇంకా వాంతో యుద్ధం లాభం లేదనుకుని ముందు బతికితే చాలా అనుకుని దేవతలందరూ పారిపోవడాన్ని నిశ్చయించుకున్నారు. శ్రీమన్నారాయణ దర్శనం కోసం వైకుంఠ ద్వారం వద్ద వెళ్ళి నిలబడి శ్రీమన్నారాయణ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆయనకి ఆర్తత్రాణ పరాయణుడని బిరుదు. ఆర్తితో ప్రార్థన చేస్తే తప్పు చేశాడో ఒప్పు చేశాడో అని చూడ గబాలం వచ్చి దర్శనం ఇచ్చి రక్షిస్తారు. తనను నమ్మిన వారి పట్ల అలా ప్రవర్తిస్తారు. స్వామి దర్శనం ఇచ్చి ఇంకేం బెంగ పెట్టుకోకండి, భయపడకండి అని అభయపం ప్రకటన చేశారు. అప్పుడు వీరందరూ స్వామిని స్తోత్రం చేశారు. వెంటనే స్వామి, పోనీలేండి, మీరు బెంగ పెట్టుకోకుండా వృత్తాసురుని సంహరించి మిమ్మల్ని రక్షిస్తాను అని అనలేదు. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతోంది? బ్రహ్మజ్ఞానుల పట్ల జరుగుతోంది. అంటే ఎక్కడో మనసులో వాళ్ళ పట్ల, బ్రహ్మజ్ఞానుల పట్ల చులకన భావం ఉంది. మనం పలుమార్లు వాళ్ళని తెచ్చుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు అనే భావన ఒకటి మనసులో మెదులుతోంది. ఇది ముందు లోపలుండే సంస్కార బలంతో మార్చుకోవాలి. అందుకని ఇప్పుడు గురువుల అనుగ్రహం ఎలా ఉంటుందో, వారి త్యాగం ఎలా ఉంటుందో చూపించాలనుకుని మిమ్మల్ని రక్షించడానికి మీకు అస్త్రాలు పోయాయి కదా, వృత్తాసురుని సంహరించడానికి కావలసిన ఆయుధాలు ఇవ్వగలిగిన వాడు ప్రపంచంలో ఒకే ఒకడున్నాడు. ఆయనే దధీచి మహర్షి. మీకు వాళ్ళ ఆయుధాలన్నిటినీ ఆయన శరీరం నుండి వస్తాయి. ఆయన నిరంతరం నారాయణ కవచ పారాయణం చేశాడు. అందుకని ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా మీ శరీరం ఇచ్చేయండి అని అడగండి. ఆయన బ్రహ్మజ్ఞాని, తన శరీరాన్ని ఇచ్చేస్తాడు. ఆయన శరీరం ఇచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని కోసేయండి. లోపల ఉన్న ఎముకలను పైకి తీసి మూట కట్టుకుని పట్టుకు వెళ్ళి విశ్వకర్మకి ఇవ్వండి. విశ్వకర్మ ఎముకల్లోంచి 100 అంచులు కలిగిన వజ్రాయుధాన్ని తయారు చేస్తాడు. దాంతో వృత్తాసురుడు సంహరింపబడతాడు. అందుకని వెళ్ళి దధీచి మహర్షిని ప్రార్థించండి అని చెప్పాడు. గతంలో తష్ట ప్రజాతి కుమారుడైన విశ్వరూపుని సంహరించడం కూడా తనకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఇప్పుడు వృత్తాసురుని సంహరించడం వల్ల మళ్ళీ తనకేం కీడు మూడుతుందో అన్న ఆలోచన ఇంద్రుడికి కలిగింది. ఈ విషయాన్నే దేవతలకు చెప్పాడు. ఇప్పుడు ఇంద్రుడు కొంచెం పాపోపుణ్యాల విచారణ ప్రారంభం అయ్యింది. అప్పుడు దేవతలు, మేము నీ చేత అశ్వయాగాలు చేయించి ఎలాగో అలాగే నీకు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తుడయ్యేలా చూస్తాం. ముందు వెళ్ళి ఆ దధీచి శరీరాన్ని అడగవలసిందని చెప్పారు. ఇప్పుడు పరిగెట్టుకుంటూ దేవతలను తీసుకుని దధీచి దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు.